తెలుగు మీడియంలోనే చదువుకున్నోళ్ళం. తెలుగు మీద అపారమైన ప్రేమ ఉంటది. తెలుగే సెకండ్ లాంగ్వేజ్‌గా పెట్టుకున్న సంస్కృతాలు పెట్టుకోలేదు. ఇప్పటికి కూడా తెలుగు అంటే అంత ప్రాణం. కాకపోతే బ్రతకడానికి ఇంగ్లీష్ నేర్చుకోవడం కూడా అవసరం. ఇంగ్లీష్ అనేటటువంటి నాలెడ్జ్ వలన ప్రపంచంలో ఎక్కడైనా బ్రతకడానికి అవసరం ఉంటుంది. ఇందులో ప్రపంచవ్యాప్త తాజా డేటా ప్రకారం చూస్తే అత్యధిక ఇంగ్లీష్ మాట్లాడే దేశాలు 57. అంటే అత్యధిక ఇంగ్లీష్ మాత్రమే మాతృభాషగా మాట్లాడుతున్నోళ్ళు 57 దేశాలు. అంటే ఆ దేశాలతో పాటుగా మిగతా దేశాల్లో కూడా వాళ్ళది అంటే రష్యాలోనో, చైనాలోనో, ఫ్రాన్స్‌లోనో ఇట్లాంటి చోట్ల వాళ్ళ జాతీయ భాషలో మాట్లాడుకుంటున్న ఇంగ్లీష్ కూడా అక్కడ అర్థమవుతుంది. అట్లాంటి కనీసం ఒక 20, 30 దేశాలుంటాయి. ఫ్రెంచ్ మాట్లాడేటువంటిది 28 కంట్రీలు, అరబిక్ 27 కంట్రీలు, స్పానిష్ 21 కంట్రీలు, పోర్చుగీస్ 10 కంట్రీలు, జర్మన్ 7 కంట్రీస్, బెర్బర్ 5 కంట్రీస్, సవహిలి 5 కంట్రీస్, సెర్బో క్రొటైన్ 5 కంట్రీస్, రష్యన్ 4 దేశాలు, మాలే బేస్డ్ 4 కంట్రీస్ ఉన్నాయి, ఇటాలియన్ 4 కంట్రీస్ ఉన్నాయి, చైనీస్ 3 కంట్రీస్, డచ్ 3 కంట్రీస్, పెర్షియన్ 3 కంట్రీస్, క్వెచ్చా 3 కంట్రీస్, తమిళ్ 3 కంట్రీస్, టర్కిష్ 3 కంట్రీస్, రొమానియన్ 3 కంట్రీస్, గ్రీక్ 2 కంట్రీస్లో వీళ్ళకి సంబంధించినటువంటి ఇష్యూస్ నడుస్తున్నాయి. ఓవరాల్గా అంటే ఆ భాషలు అక్కడ అన్ని దేశాల్లో అమలవుతున్నాయి. ఇంగ్లీష్కే ఎక్కువగా మార్కెట్ ఉందన్నటువంటిది నిపుణులు చెప్తున్న లెక్క.